హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటీస్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా మలయాళంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన హర్రర్ థ్రిల్లర్ మూవీ సుమతి వలవు అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సుమతి అనే ఒక మలుపు. ఈ మలుపులో అర్ధరాత్రి సమయంలో వెళ్ళిన వాళ్ళందరూ ఎందుకు మాయమవుతున్నారు? ఇంతకీ అక్కడ ఉన్నది ఎవరు? సుమతి నిజంగానే దయ్యమా లేదా ఇంకేదైనా? సుమతి వలవులో ఏం జరుగుతుంది? ఇదంతా తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. మంచి లవ్ స్టోరీ కూడా ఉంది ఇందులో. ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే ఇదిగో ఈ ఊరి గ్రామ ప్రజలు పొలిమేర దగ్గర పూజ చేస్తున్నారు. నైట్ అయిపోయి ఉంటుంది. వాళ్ళు ఎంతో నమ్మకంగా పూజించే దేవుడు విగ్రహ రూపంలో అక్కడ ఉంటాడు. అతను ఏదో ఈ ముసలాయనతో కమ్యూనికేట్ చేసినట్టు అనిపించి ఇక నుంచి ఎవ్వరు లోపలికి వెళ్ళకూడదు, ఒకవేళ వెళ్తే వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం, మార్నింగ్ వెళ్ళొచ్చులే అని మిగతా వాళ్ళతో చెప్తాడు. కానీ అందులో ఒకడు ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు? అయినా ఇప్పుడు లోపలికి వెళ్తే ఏమవుతుంది? ఈ రోజు మీకు నేను సవాల్ విసురుతున్నాను. ఆ మలుపు దాటి నేను చూపించినా ఈ రోజు రాత్రికి, అయినా మీలాగా నేను పిరికివాడిని కాదని అంటే ఆ ముసలాయన సరే నీతో పాటు ఎవరు రారు, కేవలం నువ్వు ఒక్కడి మాత్రమే వెళ్ళు అని చెప్తాడు. దాంతో అతను ఏం జరుగుతుందో నేను చూస్తానని వెళ్తూ ఉంటే వేరే ఆప్షన్ లేక అతని భార్య కూడా అతని వెంటే వెళ్తుంది. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఏమండి సుమతి మలుపు కాడికి వెళ్ళకూడదు, ముసలాయన అంతలా దీని గురించి చెప్పి భయపెడుతున్నాడంటే ఖచ్చితంగా ఎంతో కొంత నిజం ఉంటుంది, దయచేసి ఇక నుంచి వెళ్ళిపోదామని అంటుంటే ఒసే పిచ్చిదానా, మనం ఆల్రెడీ సుమతి మలుపు దగ్గరికి వచ్చేసరికైనా అర్థమైందా? నువ్వు నీ పిచ్చి మాటలు, ఆ ముసలోని మాటలు నువ్వు కూడా నమ్మేసావు కదా. ఇక్కడ ఎలాంటి భూత పిశాచాలు లేవు. ఇంకొంచెం ముందుకు వెళ్దాం పదా అని వెళ్తే అందమైన వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది. దాన్ని చూసిన తర్వాత నిజమే అండి ఇక్కడ ఏం లేదు, అనవసరంగా మనల్ని భయపెట్టారని వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి విజువల్స్ చూస్తూ హ్యాపీగా చిల్ అవుతూ ఉంటే సరిగ్గా అప్పుడే వాటర్ ఫాల్స్ లోపల నుంచి ఒక ఆడామె చేతిలో బుడ్డి పట్టుకొని నడుచుకుంటూ వస్తుంది. దీన్ని చూసిన అతను ఇక్కడ మనలాగే ధైర్యం తెచ్చుకొని ఇంకో మహిళ కూడా వచ్చింది చూసావా అని ఆమెను పిలుస్తూ ఉంటే సడన్ గా పైకెత్తి వీళ్ళని చూస్తుంది. అక్కడ ఉన్నది ఇతని భార్య ఫేస్ లాగానే సేమ్ ఇంకొక ఆమె ఉంటుంది. దాన్ని చూసిన తర్వాత వీళ్ళు భయపడిపోతారు. అంతే వాళ్ళు ఇంకా కనుమరుగైపోతారు, ఇద్దరు మాయమైపోతారు. ఆ లేడీ గుడ్లప్పగిచ్చి కళ్ళు పైకెత్తి మావా అని అనగానే మూవీ టైటిల్ కార్డ్ పడుతుంది, సుమతి వలవు. కట్ చేస్తే ఇదిగో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, జీప్ లో పాటలు వింటూ వెళ్తున్నారు. వీళ్ళే ఊరి చెక్ పోస్ట్ దగ్గర ఉండే ఆఫీసర్స్. వీళ్ళందరూ సుమతి వలవు గురించి తెలుసుకుంటారు. ఈ విధంగా సుమతి వలవు వైపు ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరు వెళ్ళకూడదని, ఒకవేళ వెళ్తే సుమతి యక్షి దయ్యంగా మారి వాళ్ళని చంపేస్తుందని, బలి తీసుకుంటుందని ఊళ్ళో ఉన్న వాళ్ళ నమ్మకాలని వీళ్ళు కూడా నమ్ముతారు. నైట్ టైంలో సుమతి వలవు వైపు ఎవరిని అడుగు కూడా పెట్టనివ్వరు. వెహికల్స్ అన్నిటినీ గేట్ పెట్టి ఆపేస్తారు. రాత్రి 8 గంటల తర్వాత మాత్రమే ఆ మలుపు దాటి ఎవ్వరూ వెళ్ళరు. ఇదిగో ఇతనే మన మూవీలో హీరో. అతని పేరు అప్పో. సుమతి అంటే భయపడుతూ ఉంటాడు. ఇతనికి దెయ్యాల కథలన్నా చాలా భయం. ఒంటరిగా ఎక్కడికి వెళ్ళడు, ముఖ్యంగా నైట్ టైమ్స్లో. ఇదంతా చూసి వాళ్ళ మేనకోడలు ఎగతాలు చేస్తూ ఉంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అమ్మ నాన్న. వాళ్ళ ఫ్రెండ్ది సీడీల అంగడి ఉంటుంది. అక్కడికి వెళ్తూ ఉంటే ఆ ఊర్లో ఒక పెద్ద ఆయన అక్కడికి వచ్చి వాళ్ళకి కావాల్సిన సీడీలు అడిగి రాత్రిపూట సుమతి మలుపును మాత్రం నువ్వు దాటకే, అయినా రాగి చెంబులో సుమతిని బంధించి ఆ మలుపులో పెట్టారు కాబట్టి మనం ఇప్పటికీ బ్రతుకున్నాం, లేదంటే మన ఊరు మొత్తం వల్లకాడైపోయేది అని చెప్తాడు. డే టైంలో చెక్ పోస్ట్ దగ్గర సుమతి వలువు దగ్గర చేతబడులు తెలిసిన ఒక వ్యక్తి గిరి అనే అతను జీప్ లో వచ్చి దారి మధ్యలో అమ్మవారి త్రిశూలాన్ని చూసి అందులో ఒక నిమ్మకాయ మంత్రిచ్చి అందులో గుచ్చుతాడు. ఊర్లో ఒక అమ్మాయి పెళ్లి ఉందని పారిపోయిందని, అప్పటి నుంచి ఆ మలుపులో హత్యలు జరుగుతూ ఉన్నాయని, ఆ మలుపులో చనిపోయిన ఒకరి భార్య కూతురు వీళ్ళని ఝాన్సీ తన కూతురు గురించి వీళ్ళు తెలుసుకుంటారు ఆఫీసర్స్. ఆ పేరు ఝాన్సీ. అప్పు ఝాన్సీని ఏంటక్క ఎలా ఉన్నావు అంటే, ఈ లోకం భర్త లేని ఆడదాన్ని చాలా నీచంగా చూస్తుందని అంటే, ఓ ఆ భద్రంగాడు మళ్ళీ నేను ఏడిపించాడని, సరే అక్క రేపటి నుంచి నువ్వు వాడి దగ్గర పనిచేయాల్సిన అవసరం లేదు, మా క్యాసెట్ షాప్కి వచ్చే జీతం తక్కువ ఇచ్చిన మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటామని చెప్తాడు. ఆ ఊర్లో భద్రన్ అనే ఒక అతను ఉంటాడు, చాలా నీచుడు. అతనికి ఒక థియేటర్ కూడా ఉంటుంది. ఆ తర్వాత ఆ ఊర్లో అంగరంగ వైభవంగా అమ్మవారి జాతర జరిపిస్తారు. అందరూ ఆడుతూ పాడుతూ డాన్స్ చేస్తారు. ఇదంతా ఒక పాట రూపంలో మనకు చూపిస్తారు. జాతర సమయంలో ఒకరికి దేవుడు వచ్చి ఒక అతని దగ్గర పొద్దున్నే ఆ మలుపులో దీన్ని పాతి పెట్టాలని ఒక వస్తువునిచ్చి అప్పు దగ్గరకు వచ్చి, నువ్వు పుట్టిన నక్షత్రాన్ని బట్టి ఆ మలుపుల దగ్గర నీకో ప్రమాదం రాబోతుంది, నువ్వు సిద్ధంగా ఉండాలి, జాగ్రత్త
జాగ్రత్తగా ఉండాలని ఒక నిమ్మకాయ ఇస్తాడు. జాతరలో వాద్యం వాయించడానికి వచ్చిన ఒక అతను అర్జెంటుగా వేరే ఊరికి వెళ్ళాలని అంటే అతనితో పాటు ఉన్న వాళ్ళు సుమతి మలుపు వైపు నువ్వు వెళ్ళకూడదు, చాలా డేంజర్, రేపు పొద్దున్నే వెళ్తూ గానీ అంటే ఏంటి ఇప్పుడు నన్ను ఆపడానికి ప్రయత్నిస్తున్నారా, అయినా అక్కడ ఏముంటుంది, ఈ రోజుల్లో కూడా ఈ మూఢనమ్మకాలని ఎవరు నమ్ముతారు, నేను వెళ్ళి చూపిస్తానని ఒక్కడే సుమతి మలుపు దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దారి మధ్యలో ఎవరో అతన్ని ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. వెనకాల తిరిగి చూస్తే ఒక ఆడమ నల్లటి రూపంలో గోర్లు పొడవుగా విరబూసుకుని జుట్టంతా ముందుకు లాగి అతన్ని భయపెడుతుంది. దాంతో అతను కూడా మాయమైపోతాడు. కట్ చేస్తే ఈ రోజు ఈ ఊర్లో అప్పు ప్రేమించిన అమ్మాయికి పెళ్ళండి. ప్రేమించిన అమ్మాయి పెళ్లి కాబట్టి సాడ్ గా ఉంటాడు. అప్పుతో పాటు ఉన్న ఫ్రెండ్స్ అందరూ సర్లేరా త్రిష లేకపోతే నయనతారా, నీకు మంచి అమ్మాయి దొరుకుతుందిలే లైఫ్లో భోజనాలు వడ్డిద్దామని వడ్డించే ప్లేస్కి వెళ్తే అక్కడ కొంతమందితో గొడవ. అప్పు వాళ్ళని కొడుతూ ఉంటే సడన్ గా చేయి తప్పుకుని మూవీలో మన హీరోయిన్ అయినటువంటి బామ్మ చంప మీద తగులుతుంది. దాంతో బామ్మ అలా చూస్తూ ఉండిపోతుంది చేయి పట్టుకుని. బామ్మని చూడంగానే లవ్ అట్ ఫస్ట్ సైట్, లవ్ పుడుతుంది. ఏంటి అమ్మాయి ఇంత అందంగా ఉంది, మన ఊర్లో ఎక్కడ చూడలేదేంటి అని అనుకుంటూ ఉంటేనే బామ్మని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు బామ్మ వాళ్ళ అన్న అక్కడికి వచ్చి అప్పు కడితే ఆల్రెడీ ఒక గొడవ ఉంది, నువ్వు ఒక్క కంప్లైంట్ ఇవ్వు, మిగతాదంతా నేను చూసుకుంటానని కంప్లైంట్ ఇచ్చి నీ మీద మర్డర్ ప్లాన్ చేశాడని చెప్పమంటే అయ్యో అలా ఏం లేదు, జస్ట్ ఎవరినో కొడుతుంటే అతను పక్కకి వెళ్ళిపోవడం వల్ల నేను ఆ ప్లేస్లో ఉండి దెబ్బతిన్నాను, అనుకోకుండా జరిగింది, పాపం వదిలేయండి, వార్నింగ్ ఇచ్చని చెప్తుంది. కంప్లైంట్ ఇవ్వదు పోలీసులకి. దాంతో అప్పు దగ్గరికి వెళ్ళి ఈరోజు నీ టైం బాగుందిరా, కంప్లైంట్ ఇవ్వలేదు తను, ఒకవేళ ఇచ్చింటే నేను లోపల వేసేవాడిని, ఇంకో రోజు చూసుకుంటాను వెళ్తాడు. ఆ రోజు రాత్రి బామ్మ వాళ్ళ అన్న భద్రంతో థియేటర్లో ఈ విషయం గురించి డిస్కస్ చేస్తాడు. ఈ విధంగా జైల్లో పెట్టించాలనుకున్నా కానీ ఇలా జరిగింది, తను ఒప్పుకోలేదు కంప్లైంట్ ఇవ్వడానికని ఫుల్ ఫ్రస్ట్రేట్ అవుతాడు. అందరూ మాట్లాడుకుంటూ సరిగ్గా అప్పుడే ఆ ఏరియాలోకి ఒక కొత్త ఎస్ఐ వస్తాడు. అతని పేరు బెంజమిన్ ఊర్లోకి రాగానే చెక్ పోస్ట్ దగ్గర నేను లోపలికి వెళ్ళానంటే అక్కడున్న అతను లోపలికి వెళ్ళకూడదు, సుమతి వలువు క్రాస్ చేయకూడదు, ఊరు వాళ్ళ నమ్మకం ఇది, మీరు వెళ్ళారంటే మీరు ప్రమాదంలో ఇరుక్కుంటారంటే నేను ఎవరో తెలుసా, ఈ ఏరియాకి వచ్చిన కొత్త ఎస్ఐని. ఏంటన్నావు, సుమతి వలవా, సుమతి ఏంటి అంత అందంగా ఉంటుందా, పిలిస్తే వస్తుందా అని ఆల్కహాల్ డ్రింక్ చేసి ఉంటాడు. ఆడదే కదా వస్తే చూసుకుంటానులే అని గేట్ ఓపెన్ చేయమని లోపలికి వెళ్తాడు. జీప్లో లోపలికి వెళ్తూ ఉంటే సరిగ్గా సుమతి వాళ్ళు క్రాస్ చేస్తాడు. సడన్ గా జీప్ ఆగిపోతుంది. ఏంటిది జీప్ ఆగిపోయిందని, సర్లే మనం వెళ్ళి సుస్సు పోసుకుందామని వెళ్ళి పోస్తూ ఉంటే అనే శబ్దంతో సేమ్ అతని రూపంలోనే అతని పోలికలతోనే ఇంకో బెంజమిన్ కనిపిస్తాడు. అతనికి భయపడిపోతాడు. వెంటనే తిరిగి చూస్తే జీప్ కాలిపోతూ ఉంటుంది. వెంటనే ఇతని మీదకి అటాక్ చేయడానికి వస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అప్పు అతని మేన కోడలు స్కూల్కి వెళ్తుంటే చూడమ్మా నేను నిన్ను డ్రాప్ చేస్తా పదా, నేను నిన్ను ఇప్పటి నుంచి కేరింగ్గా చూసుకుంటాను, డైలీ నేనే డ్రాప్ చేస్తానంటే మావయ్య నువ్వు ఎందుకు వస్తున్నావు నాకు అర్థమైంది, స్కూల్కి వచ్చిన కొత్త టీచర్ కోసమే కదా, అయినా నిన్ను ఎలా లెక్కలోకి తీసుకుంటుంది, నువ్వు తనని కొట్టావు కదా, ఎంత పెద్ద దెబ్బ తగిలిందో పాపమని బామ్మ గురించి చెప్తుంది. యాక్చువల్గా బామ్మ బయట వెళ్ళి చదువుకుని ఇప్పుడు వాళ్ళ ఏరియాలోనే ఉన్న స్కూల్కి టీచర్గా వస్తుంది. వెళ్తూ ఉంటే దారి మధ్యలో పోలీస్ ఆఫీసర్స్ కానిస్టేబుల్ అందరూ బెంజమిన్ దగ్గర, సార్ నైట్ మేము చెప్పాం కదా సార్ మీరు వినలేదు, చూడండి షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇలా జీప్ కాలే సమస్య లేదు, ఇక్కడ ఏదో ఒక దుష్టశక్తి ఉంది సార్ అని చెప్తే బెంజమిన్ అందుకు ఒప్పుకోడు. ఇప్పటికీ కన్విన్స్ అవ్వట్లేదు ఇక్కడ ఏదో ఉందని చెప్పినా కూడా. స్కూల్కి వెళ్తే బామ్మ టీచర్ని చూడడానికి అందులో ఉన్న ఒక స్టూడెంట్ అప్పుని కొడతాడు, మా టీచర్ని కొడతావా అని. దాంతో అతను చిన్న పిల్లాడు కొట్టిన దానికి స్పృహ తప్పి కింద పడిపోతాడు. వెంటనే ఈ విషయం తెలుసుకున్న బామ్మ నెక్స్ట్ డే బస్ స్టాండ్ దగ్గర అప్పుని కలిసి ఐఎమ్ సారీ అండి, వాడు నా స్టూడెంట్, నన్ను కొట్టారన్న కోపంతోనే మీ మీద చేయి చేసుకున్నాడు అని చెప్తుంది. ఇక్కడ నుంచే వీళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడుతుంది. ఒకరినొకరు చూసుకుంటూ స్మైల్ చేసుకుంటూ ఉంటారు. అప్పులో ఉన్న ఇన్నోసెన్స్ ఇదంతా బామ్మకి చాలా నచ్చేస్తుంది. తర్వాత రోజు రాత్రి అప్పు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి పక్క ఊరికి వెళ్ళి తిరిగి వాళ్ళ ఊరికి వస్తూ ఉంటే 8 గంటలు అయిపోతుంది. చెక్ పోస్ట్ క్లోజ్ చేస్తారు, సుమతి వాళ్ళు లోపలికి వెళ్ళకూడదు అని చెప్పి. దాంతో పోలీసు వాళ్ళ దగ్గరే
అన్న ఇక్కడ తాగడానికి ఏదైనా మందు దొరుకుతుందా అంటే మీరు అలా చూస్తారని నాకు తెలుసు, అందుకనే మేమే మందు తీసుకొచ్చేసాం, కేవలం తినడానికి ఏదైనా మీరు ఇస్తే చాలని అందరూ కలిసి సిట్టింగ్ వేసి మందు తాగుతూ డిస్కస్ చేస్తూ ఉంటారు. అటు తిరిగి ఇటు తిరిగి సుమతి వలువు వైపు డిస్కషన్ వస్తుంది. ఒక ముసలామె సుమతి గురించి హిస్టరీ చెప్తుంది. సుమతి చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. పూర్వం ఇప్పుడున్న సుమతి మలుపు దగ్గర బ్రిటిష్ ని ఎదుర్కోవడానికి కొంతమంది మనుషులు పంపించారు. అది కూడా మంత్రతంత్రాలతో. అక్కడికి పంపించిన జనానికి వాళ్ళ నాయకుడు సుమతిని చూసి సుమతి నచ్చి ఈ ఊరికి తీసుకొచ్చేసాడు పెళ్లి చేసుకోవాలని చెప్పి. పెళ్లి చేసుకుని ఊరికి వచ్చిన తర్వాత కేవలం తన స్మైల్ మాత్రమే ఊళ్ళో ఉన్న వాళ్ళని కట్టిపడేసింది. అంత అందంగా ఉండేది. కొద్ది రోజుల తర్వాత సుమతి ప్రెగ్నెంట్ అయింది. తెలుసుకున్న ఊరి వాళ్ళందరూ నాయకుడు భార్య ప్రెగ్నెంట్ అయిందని చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు. తర్వాత కొన్ని రోజులకి ఒక గ్రూప్ వాళ్ళు వాళ్ళ కులానికి ఉన్న శక్తిని పెంచుకోవాలని, ఊరు మొత్తాన్ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవాలని కొన్ని పూజలు చేసి ఒక గర్భిణీ స్త్రీని బలివ్వాలని సుమతిని ఎంచుకున్నారు. పాపం ఆ అమ్మాయి సుమతి తనకి ఈ విషయం తెలియదు. బలి ఇవ్వడానికి ఆ అమ్మాయిని తీసుకొచ్చేసారు. ఎందుకో ఏదో తప్పు జరుగుతుందన్న విషయం సుమతికి అర్థమయ్యి కేవలం తన కడుపు లోపల ఉన్న బిడ్డనైనా కాపాడుకోవాలని చాలా ప్రయత్నిస్తుంది. కానీ వీలు కాదు. సుమతి బలిస్తున్నారని గ్రహించి అరిచినా కూడా వినిపించుకోకుండా ఆ గ్రూప్ వాళ్ళందరూ యజ్ఞంలోకి తోసిన తర్వాత సుమతి యక్షిగా మారి దయ్యంగా అక్కడున్న వాళ్ళందరినీ చంపేసి అప్పటి నుంచి సుమతి వలువులోనే ఉంటుంది. ఇది సుమతి కథ అని ఆ బామ్మ అప్పు వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తుంది. అప్పు భయపడిపోతాడు సుమతి కథ విని. ఏంటి ఇదా జరిగింది, అందువల్లనే ఇంకా మలుపులో ఉంటుందా తన. మెల్లగా వర్షం పడుతుంది. ఈ వర్షంలోనే మహేష్ అనే ఒక అతను అక్కడికి వస్తాడు. ఈ మహేష్ ఆర్మీలో వర్క్ చేస్తుంటాడు. మహేష్ వాళ్ళ అక్కే ఊర్లో నుంచి పారిపోయి ఉంటుంది పెళ్లి సమయంలో. లేచిపోవడం వల్ల ఒకరు ఊరికి ఇంకొకరు ఊరికి గొడవలు అవుతూ ఉంటాయి. అప్పటి నుంచే ఏరాపు ఇక్కడ నేను ఒక నెల రోజులు ఉంటాను, మా సిస్టర్కి ఏం జరిగిందో తెలుసుకునే వెళ్తానని సవాల్ చేస్తాడు. తను ఎక్కడికి వెళ్ళిందో కనిపెడతానని. ఇంకా అక్కడ నుంచి వెళ్తూ అప్పు దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్ మహేష్ వాళ్ళ సిస్టర్ పారిపోతూ నీ దగ్గరికి ఎందుకు వచ్చిందిరా, అందువల్లే ఇప్పుడు మహేష్ నిన్ను అనుమానిస్తున్నాడు, మాలు ఎవరినో ప్రేమిస్తే నీ దగ్గరికి ఎందుకు వచ్చి వెళ్ళిపోతుంది అని అంటే ఆ విషయమే నాకు అర్థం కావట్లేదు, అందుకే కదా ఊర్లో ఉన్న వాళ్ళందరూ నన్నేదో శత్రువులా చూస్తున్నారని చెప్తాడు. నాకే అర్థం కావట్లేదు. మహేష్ ఊర్లోకి వచ్చిన తర్వాత భద్రంతో చేతులు కలిపి అతనితో డిస్కస్ చేసి ఇంట్లో అప్పు గురించి మాట్లాడుతుంటే ఈ విషయం తెలుసుకున్న మహేష్ భార్య సపరేట్గా పిలిచి ఏంటండి ఇది, వాళ్ళందరినీ ఇంట్లోకి ఎందుకు పిలిపించారు, వాళ్ళు ఎలా తాగుతున్నారో చూసావా, అందులో ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఉన్నాడు, మీరే ఇలా చేస్తే ఎలా అని అంటుంది. ఇదిలా ఉంటే అదే రోజు రాత్రి దీప అనే ఒక టీచర్కి పురికి నొప్పులు వస్తుంది. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లాలనంటే సుమతి వాళ్ళను దాటి వెళ్ళాలి. దీంతో ఎవరూ ధైర్యం చేయట్లేదు. తన భర్త అప్పు వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళే ధైర్యం చేసి ఎలాగైనా దీపాన్ని కాపాడాలి, కడుపులో ఉన్న బిడ్డనని జీప్లో ధైర్యం తెచ్చుకొని సుమతి వాళ్ళ వైపు వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సడన్గా జీప్ ముందు ఒక చెట్టు వచ్చి పడుతుంది. చెట్టు వచ్చి ముందు పడంగానే వీళ్ళు భయపడిపోయి ఏం పర్లేదు ధైర్యంగా చెట్టు కొమ్మనెత్తి పైకి తోసేద్దామని చూస్తే దాన్ని కదిలించడానికి కూడా అవ్వదు. అంతవరకు అరుస్తున్న దీపా టీచర్ సడన్ గా అరవడం మానేస్తుంది. జీప్ వైపు చూస్తూ జీప్ లోపల ఉన్న దీపా టీచర్ అసలు లోపల ఉందా లేదా అన్న డౌట్ తన భర్తకు వస్తుంది. వెంటనే వెళ్ళి జీప్లో చూస్తే దీపా టీచర్ అక్కడ ఉండదు. ఇంతవరకు జీప్లోనే ఉండింది కదా, ఇప్పుడు సడన్గా ఏమైందని అందరూ దీపా టీచర్ని వెతుకుతారు. చుట్టుపక్కల మొత్తం ఎంత వెతికినా అతను కనిపించదు. ఒక్కొక్కరు ఒక్కో డైరెక్షన్లో వెళ్ళి వెతుకుతూ ఉంటే జలపాతం ఉంటుంది. జలపాతం పైన దీపా టీచర్ ఏడుస్తూ కనిపిస్తుంది. టీచర్ అక్కడేం చేస్తున్నారు, మీరు అక్కడే ఉండండి నేను వస్తానని చెప్తూ ఉంటే సడన్గా తను కింద పడిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే దీపా భర్తకి దీపా తల లేకుండా కనిపిస్తుంది. ఇంకొకరికి ఇంకో విధంగా మన అప్పుకేమో కడుపును కోసి కడుపు లోపల ఉన్న బిడ్డని చేతితో పైకి ఎత్తి చూపించినట్టు కనిపిస్తుంది. అందరూ చాలా అంటే చాలా భయపడిపోతారు. అందరూ ఒక చోట చేరి నేను అక్కడ చూసాను ఇక్కడ చూసాను డిస్కస్ చేస్తుంటే ఈలోపే దీప అరుస్తున్న శబ్దం వినిపిస్తుంది. వెళ్ళి చూస్తే తను జీప్లోనే ఉంటుంది. ఒక బేబీకి జన్మనిస్తుంది. ఆ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తారు. నెక్స్ట్ డే హాస్పిటల్లో దీపాన్ని చూడడానికి ఊర్లో ఉన్న వాళ్ళందరూ వస్తారు. డాక్టర్స్ అందరూ అప్పు ఫ్రెండ్కి
వీళ్ళందరినీ చూసి వచ్చిన ఫీవర్ టెంపరేచర్ని చూసి చాలా ఆశ్చర్యపోతారు. ఇంత ఉందేంటి, అంతలా మీరు ఏం చూసారు, అంతలా భయపడ్డానికని అడుగుతున్నారు. ఊరి పెద్ద మనిషితో అసలు ఏం జరిగిందో చెప్తారు. జరిగింది మీరు ఎవరితోనూ చెప్పకండి, భయపడతారని ఎవరితోనూ చెప్పనివ్వడు. ఆ తర్వాత అప్పు తన ప్రేమని ఎలాగైనా బామ్మతో చెప్పాలని బామ్మ దగ్గరికి వెళ్ళి ఇన్నోసెంట్గా మీరంటే నాకు చాలా ఇష్టం అండి, నన్ను పెళ్లి చేసుకుంటారా అంటే తను కూడా నవ్వి అప్పు లవ్ని యాక్సెప్ట్ చేసింది. మొదటి నుంచే మీరంటే నాకు ఇష్టం, మీలో తెలియని ఒక ఇన్నోసెన్స్ అంటే నాకు ఇంకా ఇష్టం అని ఇద్దరు కలిసి అప్పటి నుంచి ప్రేమించుకుంటారు. ఇదంతా ఒక బ్యూటిఫుల్ సాంగ్లో చూపిస్తారు. వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్న విషయం బామ్మ వాళ్ళ పేరెంట్స్ తెలుస్తుంది. తెలిసిన తర్వాత అప్పుకి వార్నింగ్ ఇస్తారు. అప్పు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మీ పిల్లాడు మా బామ్మని ప్రేమిస్తున్నాడు, అయినా ఇక్కడికి రావడానికి కారణమే వేరు, మేమంతా బామ్మకి పెళ్లి ఫిక్స్ చేసాం భద్రంతో, మీరందరూ కలిసి తప్పకుండా రావాలని బామ్మ వాళ్ళ అన్న అప్పు దగ్గరికి వచ్చి నా చెల్లి కావాల్సి వస్తుంది ఏంట్రా నీకని చిన్న వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో అప్పు ఫ్రెండ్స్తో లవ్ ఫెయిల్యూర్ అయిందని బాధపడతాడు. ఎమోషనల్ అయ్యి ఫ్రెండ్స్ అందరూ కలిసి గంజాయి తీసుకునేస్తారు. మత్తు ఎక్కువైపోతుంది. ఇదంతా ఈ సుమతి వలువ వల్లనే కదా జరిగింది, దీనివల్ల ఏమవుతుందో అది అవ్వనని ఫ్రెండ్స్ అందరూ ధైర్యంగా సుమతి ఎక్కడున్నావే, ధైర్యం ఉంటే మా ముందుకు రావే అని సుమతి వలువ దగ్గరికి వెళ్ళి సుమతిని ఛాలెంజ్ చేస్తున్నారు రమ్మని. అప్పటి వరకు ధైర్యంగా ఉన్న వీళ్ళు సడన్ గా ఒక పొగ రూపంలో సుమతి రాగానే భయపడిపోతారు. సుమతి మేడం ఏంటండి మేడం ఇది, పొగ రూపంలో వచ్చి ఇలా మమ్మల్ని భయపెడితే భయపడతాం అనుకున్నారా, కావాలంటే మీరు ఒక మనిషి రూపంలో మీ ఒరిజినల్ గెటప్ లో రండి, మేము ఎందుకు భయపడతామో చూస్తారు, ఇప్పుడు భయపెట్టి దమ్ముంటే అని అంటే కొంతమంది అఘోరా గెటప్ లో సుమతి వచ్చి వీళ్ళందరినీ భయపెడుతుంది. వెంటనే వాళ్ళు పారిపోతారు. బామ్మ ఉన్న స్కూల్లో ఒక పిల్లాడు అప్పుని కొట్టింటాడు కదా ఇంతకుముందు బామ్మని కొట్టాడని, అతను ఇప్పుడు అప్పు దగ్గరికి వచ్చి మా అక్కకి నువ్వంటేనే ఇష్టం, పెళ్ళి మాత్రం ఆ భద్రం గాడితో ఫిక్స్ చేశారు, నేను హెల్ప్ చేస్తాను మీ లవ్కి, ఏం కావాలన్నా నేను చెప్తానులే అని చెప్తాడు. క్యాసెట్ అంగడిలో పనిచేస్తున్న ఝాన్సీ భద్రా దగ్గర వాళ్ళ భర్త 50,000 అప్పు తీసుకున్నాడని ఇప్పుడు ఝాన్సీని అసభ్యకరంగా మాటలు మాట్లాడుతూ ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి నన్ను బలవంతం చేస్తున్నాడని చాలా బాధపడుతుంది. ఇలాంటి వాడికి వాళ్ళు ఎందుకని బామ్మనిచ్చి పెళ్లి చేస్తున్నారని అంటుంది. అతను కూడా ఏం చేయలేక సారీ అక్క, ఈ విషయంలో నేను నీకేం చేయలేనని అప్పు సాడ్గా ఫీల్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయాన్నే ఒక చెట్టుకు వేలాడుతూ ఝాన్సీ అతని కూతురు బాడీలు కనిపిస్తాయి. వాళ్ళిద్దరూ సూసైడ్ చేసుకొని చనిపోతారు. ఇదంతా చూసి అప్పు చాలా బాధపడతాడు. దీనికి అంతటికీ కారణం ఆ భద్రం గాడని థియేటర్ దగ్గరికి వెళ్ళి భద్రం గాడి వాళ్ళ మనుషులతో గొడవ పెట్టుకుంటాడు. పెద్ద ఫైట్ నడుస్తుంది ఇక్కడ. ఆ తర్వాత ఈ గొడవని అప్పు వాళ్ళ నాన్న ఊర్లో పెద్ద మనిషి వచ్చి ఆపుతారు. ఆ తర్వాత బామ్మకి పెళ్లి జరుగుతుంది. ఈ పెళ్లిలో అప్పు వాళ్ళ నాన్న ఏదైనా చేయరినా వెళ్ళి బామ్మని తీసుకొచ్చే, ఎవ్వడు అడ్డొస్తాడో నేను చూస్తాను, బామ్మకు కూడా నువ్వంటే ఇష్టం, నువ్వేం తప్పు చేయలేదు, బామ్మని తీసుకురమ్మంటే ఎంత వెతికినా బామ్మ కనిపించదు. దాంతో బామ్మ వాళ్ళ అన్నకి అప్పు మీద డౌట్ వచ్చి నువ్వే కదా నా చెల్లిని ఏదో చేసావు, చెప్పరా ఏం చేసావు అని అంటే ఒకరితో ఒకరు గొడవ చేస్తున్నారు. నాకు తెలియదు తను ఎక్కడికి వెళ్ళిందో అని అప్పు అంటే సరిగ్గా అప్పుడే ఆ చిన్న పిల్లాడు వచ్చి అక్క నీకోసం చెక్ పోస్ట్ దగ్గర వెయిట్ చేస్తుంది, అక్కడికి వెళ్ళు అని చెప్పగానే అప్పు చెక్ పోస్ట్ దగ్గర వెయిట్ చేస్తున్న బామ్మ దగ్గరికి వెళ్తూ ఉంటే బెంజ్మ్యాన్ అండ్ మిగతా వాళ్ళు అప్పును ఆపడానికి ప్రయత్నిస్తారు సుమతి వలువ దగ్గర. దాంతో సుమతినే ఈసారి అప్పును కాపాడుతుంది, వాళ్ళందరినీ చంపేలా చేస్తుంది. అందరితో ఫైట్ చేసి అప్పు ఫైనలీ బామ్మ దగ్గరికి వెళ్ళి బామ్మని గట్టిగా చేసుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఊర్లో ఉన్న వాళ్ళందరూ బామ్మని తీసుకెళ్ళడానికి వస్తారు. మళ్ళీ ఒక ఊరికి ఇంకో ఊరికి గొడవ. అందరూ గొడవ పడుతుంటే సరిగ్గా అప్పుడే మాలు వస్తుంది. ఊర్లో నుంచి ఇంతకు ముందు పారిపోయి ఉంటుంది కదా ఇంకొకరితో. మాలు వచ్చిన తర్వాత అప్పు సైడ్ ఉన్న వాళ్ళు బామ్మ వాళ్ళ అన్నతో ఇన్నేళ్ళు మాలు ఎక్కడికి వెళ్ళిందో అప్పుకే తెలుసని అప్పుతో గొడవ పడి నరకం చూపించాడని మాలు అక్కడికి వచ్చిన తర్వాత మాలు నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న అతను ఇక్కడే ఉన్నాడని, ఆ ఊర్లోనే చెక్ పోస్ట్ లో కొత్తగా వర్క్ చేయడానికి ఒక ఆఫీసర్ వచ్చింటాడు కదా అతనే అని చెప్తుంది. అతను కూడా ఊర్లో ఉన్న వాళ్ళకి ఇదంతా నచ్చ చెప్పడానికి అక్కడికి వచ్చింటాడు. కానీ వీళ్ళు పడుతున్న గొడవలను చూసి చెప్పకుండా ఆగిపోయి ఉంటాడు. ఫైనలీ మాలునే వచ్చి నాకేం కాలేదు, నేను ఎక్కడికి పోలేదు అని చెప్తుంది. దాంతో మొత్తం అందరూ కలిసిపోతారు. మాలు తిరిగి వచ్చేసింది కాబట్టి. బామ్మ వాళ్ళ అన్న కూడా ఇంతకు ముందు భద్రంతో జరిగిన గొడవలోనే
బామ్మ మీద ఉన్న ప్రేమను అర్థం చేసుకుని అతన్ని ఎక్స్క్యూజ్ చేసేసి ఉంటాడు. ఇప్పుడు అప్పు దగ్గరికి వచ్చి నిన్న రాత్రి ఏంటి అంతలా చెలరేగిపోయామైంది నీకు, నువ్వు అంత ధైర్యంగా ఉన్నది నేను ఎప్పుడూ చూడలేదు తెలుసా అని చెప్తాడు. ఇదంతా అప్పుకి ఏం గుర్తుండదు, మొత్తం సుమతినే చేసింటుంది. అప్పుడు గుర్తు తెచ్చుకుంటాడు అప్పు నిన్న రాత్రి ఏం జరిగిందా అని. దీని ద్వారా అతనికి తెలిసొచ్చేది ఏంటంటే ఈ సుమతి మంచి దయ్యమే, ఈ ఊరికి కాపలాగా ఉంటుంది, ఊర్లోకి ఎవరైనా చెడ్డ వాళ్ళు వస్తే వాళ్ళని అంతం చేస్తుంది. ఇంకా అప్పు బామ్మ వీళ్ళిద్దరూ కలిసి హ్యాపీగా ఉంటారు. కేవలం అప్పుకు మాత్రమే సుమతి గురించి అసలు నిజం తెలుస్తుంది. మిగతా వాళ్ళందరూ సుమతిని ఒక చెడ్డ దయ్యంగానే గుర్తు పెట్టుకుంటారు. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. పర్సనలీ ఈ సుమతి గురించి ఇంకొంచెం డీటెయిలింగ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింటే బాగుండేది. ఎనీవే ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.